యోబు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? 2వ వచనం. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. 3వ వచనం. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. 4వ వచనం. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు, దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. 5వ వచనం. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. 6వ వచనం. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు, దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగా ఏరుదురు. 7వ వచనం. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు, చలిలో వస్త్రహీనులై పడియుందురు. 8వ వచనం. పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు, చాటు లేనందున బండను కౌగలించుకొందురు. 9వ వచనం. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు, వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. 10వ వచనం. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు, ఆకలిగొని పనలను మోయుదురు. 11వ వచనం. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు, ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై ఉందురు. 12వ వచనం. జనముగల పట్టణములో మూలుగుదురు, గాయపరచబడిన వారు మొర్ర పెట్టుదురు, అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. 13వ వచనం. వెలుగు మీద తిరుగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. 14వ వచనం. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును, రాత్రియందు వాడు దొంగతనము చేయును. 15వ వచనం. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టును. 16వ వచనం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. 17వ వచనం. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది. 18వ వచనం. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు, వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము, ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు. 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. 20వ వచనం. కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు, వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. 21వ వచనం. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చేయరు. 22వ వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడచినను వారు మరలా బాగుపడుదురు. 23వ వచనం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. 24వ వచనం. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు, వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు, పండిన వెన్నుల వలె కోయబడుదురు. 25వ వచనం. ఇప్పుడు ఈలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు?
నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? ఆమేన్.